నా పేరు మల్లేష్, పల్బాల్ మండల్, శివపార్వతి ట్రేడర్స్ కొనపల్లి. ఈరోజు అధిక సాధన పద్ధతిలో పత్తి సాగు విధానం ఎట్లా ఉంటుంది? అధిక సాధన అనగా సాధారణ సాగుకు భిన్నంగా ఉంటుంది. వర్షాల మధ్య దూరం తక్కువగా మరియు ముక్కల మధ్య దూరం తక్కువగా ఉంది. సాధారణ పత్తి సాగు అంటారు. సాధారణ పత్తి సాగులో వర్షాల సంఖ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు, ఎకరానికి 7,400 మొక్కలు వస్తాయి. అయితే అధిక సాధారణ సాగులో వర్షాల మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఇట్టుకున్నట్లయితే ఎకరానికి 25,000 మొక్కలు వస్తాయి. వర్షాల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఎకరానికి 29,629 మొక్కలు వస్తాయి. విత్తన యాజమాన్యం అధిక సాధారణ పద్ధతిలో విత్తన మోతాదు ఎకరాకు 3 నుండి 5 కిలోల విత్తనాలు వేసుకోవాల్సి వస్తుంది. ఎకరాకు 3 నుండి 5 కిలోల అవసరం ఉంటుంది. అధిక సాధారణ సాగు వర్షాధార తేలిక నేలలు మరియు భూసారం తప్పగా ఉండే నేలను చలక నేలను ఎంచుకోవాలి. మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరగకుండా కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక మొక్కకి 10 నుండి 20 కాయలు వచ్చే విధంగా ఉంటాయి. ఎకరాకు దిగుబడి 10 నుండి 15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణం సాధారణంగా తేలిక నేలలో 50 నుండి 60 మిల్లీమీటర్, బరువు నెలలో 60 నుండి 75 మిల్లీమీటర్ వర్షపాతం నమోదు అయిన తర్వాత మనం పత్తిని విత్తుకోవాలి. లేదా నేల 15 సెంటీమీటర్ల లోతు వరకు తడిచిన తర్వాత పత్తిని విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా వస్తుంది. రసాయన ఎరువులు ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అవసరం. ఈ పోషకాలను ఎరువుల మోతాదులో లెక్కించినప్పుడు 100 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల యూనిట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఎకరాకు 5 టన్నుల ఎరువులు చివరి కిలో వేసుకోవాలి. పెరుగుదల నియంత్రణ ఈ అధిక సాధన సాగులో వర్షాలు అధికంగా వచ్చినప్పుడు మొక్క పెరుగుదల నియంత్రించే హార్మోన్, రసాయన మందులు పిచికారీ చేసుకోవాలి. మొక్కల ఎత్తును నియంత్రణ వలన మొక్క గుబులుగా కాయలు సైతం పెరిగి ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నియంత్రణకు మోఫిక్ క్లోరైడ్ పిచికారీ చేసుకోవాలి.